आलारधरण्यर्मम् ओम पुष्टयर्मम् ओम दारिद्र्यनाशिन्यर्मम् ओम प्रीतिपुष्कण्यर्मम् ओम शान्तायर्मम् ओम शुक्लवाद्याम्बरायर्मम् ओम श्रीयर्मम् ओम भास्कर्यर्मम् ओम जन्मनिलयायर्मम् वरारोहायर्मम् यशस्विन्यर्मम् वसुधरायर्मम् उदारङ्गायर्मम् हरिण्यर्मम् एवमालिन्यर्मम् धनधान्यकर्यर्मम् ओम सिद्धयर्मम् ओम सैन्यसौख्यायर्मम् ओम शुभप्रदायर्मम् नृपवेश्मगतानन्दायर्मम् वरलक्ष्मीयर्मम् वसुप्रदायर्मम् शुभायर्मम् हिरण्यप्राकारायर्मम् समुद्रतनयायर्मम् जयायर्मम् मङ्गलादेव्यर्मम् विष्णुवक्षस्थलस्थितायर्मम् विष्णुभक्त्यर्मम् प्रसन्नाक्षर्मम् नारायणसभास्थितायर्मम् दारिद्र्यदंशुन्यर्मम् देव्यर्मम् सर्वोपद्रववारिण्यर्मम् नवदुर्गायर्मम् महाकार्यर्मम् ब्रह्म विष्णुस्वात्मिकायर्मम् त्रिकालज्ञानसम्पन्नायर्मम् ओम भुवनेश्वर्यर्मम् ओम श्री महालक्ष्मी महाकाली महासरस्वती शक्ति रूपात्मकं श्री महालक्ष्मी देवी देवताभ्यो नमः नानाविधं परिणमतो पुष्पाणि समर्पयामि गन्धद्वारान्तरालविषामच्चमुष्टां करिष्येयं ईश्वरेकं सर्वभूतानां तामेवोपक्वये श्रियं ओम श्रीं स्वामिने नमः दिव्य श्री परिमळ चंदनं समर्पयामि చైత్రమాసం శ్రీ విశ్వనాథనామ సంవత్సరం మొట్టమొదటి రోజున మనమందరం కూడా దేశవ్యాప్తంగా ఉగాది పర్వదినాన్ని మనమందరం కూడా జరుపుకుంటూ ఉంటాం. అటువంటి అద్భుతమైనటువంటి సంవత్సరం రోజున ఇటువంటి భగవదానుగ్రహం కోసం ఇటువంటి ఉత్తమమైనటువంటి కార్యక్రమం చేసినట్లయితే ఈ మానవ జీవితాన్ని భగవంతుడు మనకు ప్రసాదించినందుకు చక్కగా ఇటువంటి అవయవ సౌందర్యం ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని భగవంతుడు మనందరికీ ప్రసాదించారు. చక్కగా గురువుని ఆశ్రయించారు. తెలుగు మన యొక్క రోడ్డు రవాణా సంస్థ యొక్క కార్యాలయం నందు ఇటువంటి అద్భుతమైనటువంటి దైవ కార్యక్రమం నిర్ణయించినట్లయితే అంటే ఈ కార్యక్రమాన్ని మనం చేసినట్లయితే ఈ సంస్థ పురోభివృద్ధి చెందుతుందయ్యా అన్నాడు. అంటే ఈ సంస్థ దినదిన ప్రవర్ధమానంగా ఈ సంవత్సరం ఇదిగో 2 లక్షల మంది చక్కగా ఉద్యోగస్తులు ఇందులో జీవిస్తూ ఉన్నారు. వచ్చే సంవత్సరం ఇంకొక 50,000 మంది అదనంగా ఉద్యోగ నియామకానికి అనుగ్రహం కలిగేటట్టుగా ఈ సంస్థ పురోభివృద్ధి చెందాలని చక్కగా ఇటువంటి ఉత్తమ కార్యక్రమాన్ని చక్కగా జరిపించడం జరిగిందయ్యా అన్నాయి. చక్కగా అందుకని మనం ఇటువంటి కార్యక్రమాలు భగవంతుని నిరంతరం కూడా ఆరాధించడం ద్వారా చక్కగా మనలో ఏమైనా దోషాలున్నా మనం చేసేటటువంటి కార్యక్రమాల్లో లోపాలున్నా ఇటువంటి కూడా భగవదానుగ్రహం ద్వారా ఇన్ని కూడా పెరిగిపోతున్నాయ్యా అని చెప్పాడు. అందుకని మొట్టమొదట దైవ ప్రార్థనతో ప్రారంభించాం. సలక్షణాక తాంబూలం సమర్పయామి. తాంబూల శ్రవణానంతరం శుద్ధ ఆచమయం సమర్పయామి. ఆనందకర్పూర నీరాజం దర్శయామి. శ్రీకాంతాయ కళ్యాణరథయేర్దయేర్దినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మాణీయ గుణాత్మజే చక్రవర్తి ధనోజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీకాంతాయ కళ్యాణరథయేర్దయేర్దినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సువిప్రుమారోగం శుక్రో విప్రుమచక్షుషేం చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. ధ్యాయామి నమస్కరోమి. ధ్యాయ శ్రీమద్ రమారమణ గోవిందో హరి గోవింద గోవింద గోవింద. ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాహినేం నమో వయం వై శ్రవణాయ బ్రహ్మహేం సమయ కామ కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మం ఓం తద్వాయుం ఓం తదాత్మనం ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తద్భువో నమః. ఇంద్రస్తం రుద్రస్తం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిం త్వం తదా పాపోజ్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భువస్వరం అదైతం విష్ణువేశ్వర నిర్మపతిం యజ్ఞో వై విష్ణుహం యజ్ఞ ఏవాంతమతిష్టతిం సూత్ర
प्रचोदते विष्णवे स्वाहा यज्ञाय स्वाम प्रतिष्ठाय स्वाहेति ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् वल्लभाय धीमहि तन्नो रामचंद्र प्रचोदयात् ओम आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् అందరూ కూడా చక్కగా చెప్పినట్టుగా గోత్రస్య అంటే మీ గోత్రం పేరు చెప్పుకోండి, నామధ్యేయస్య అంటే మీ పేరు చెప్పుకోండి, ధర్మపత్ని సమేతస్య అంటే భార్య పేరు చెప్పుకోండి, ఆడవాళ్ళైతే భర్తృకస్య అంటే భర్త పేరు చెప్పుకోండి, అదేవిధంగా పుత్రస్య అంటే పిల్లల పేర్లు చెప్పుకోండి, పుత్రికస్య అంటే పిల్లల పేర్లు చెప్పుకోండి. అందరూ కూడా చెప్పండి. సహా కుటుంబానాం క్షేమం స్థైర్యం ధైర్యం విజయం వీర్యం అభయం ఆయు ఆరోగ్యం ఐశ్వర్యాణం అభివృద్ధి అస్తు ధర్మం అర్థ కామ్యం మోక్షం చతుర్విధం ఫల పురుషార్థం సిద్ధి అస్తు శ్రీ ఉగాది పర్వదిన మహోత్సవ శుభకర్మణి స్వామినః విశేష పూజాంతే శ్రీ స్వామినః దివ్య ఆధారవిందయో సువర్ణ దివ్య మంత్ర పుష్పాణి సమర్పయామి. అందరూ స్వామివారి దగ్గర సర్వకుటుంబానాం క్షేమస్థైర్యధైర్యవిజయవీర్య అభయ ఆయురారోగ్యైశ్వర్యాణాం వృద్ధిరస్తు ధర్మార్థకామ్య మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధిరస్తు ఇష్టకామ్యా ఫలసిద్ధిరస్తు మనోవాంఛా ఫలసిద్ధిరస్తు పాడి పట్ట పురోభివృద్ధిరస్తు దినదిన వ్యాపారాభివృద్ధిరస్తు జిల్లా ప్రధాన కార్యాలయే దినదిన అభివృద్ధిరస్తు స్వామినః పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు సంపూర్ణ దేహారోగ్య అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు శ్రీ స్వామినః పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. యాని కాని చ పాపాని జన్మాంతర్గతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణపదే పదే పాపోహం పాపకర్మహం పాపాత్మజన్మవదమః త్రైమాన్ కృపయా దేవ శరణాగత వత్సరే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యవామేన రక్ష 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 జనార్దనం ఆత్మరక్ష నమస్కారం సమర్పయామి. పూజా ప్రారంభం చత్రమాచ్ఛాదయామి చావనైవేద్యామి నృత్యం దర్శయామి యతం శ్రావయామి వాద్యాన్ ఘోషయామి అశ్వానారోహయామి గజానారోహయామి ఆందోళికానారోహయామి సమస్త రాజోపచార శక్తోపచార భక్తోపచార మనసా సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం చుపతే యత్పు యదుమయా దేవం ప్రత్యేకతే అనయాజ్ఞాన ఆవాహనాది షోడశోపచార పూజాం భగవాన్ సర్వాత్మక మండప సర్వదేవతాభ్యో నమః పాదార్పణమస్తు సుప్రీతం సుప్రసన్నో వరదో భవతు. మర్యాప్యానందనాయాయ సర్వస్థోమోదిరాత్రవంతో మహద్భవతి సర్వస్యాప్యే సర్వస్య ఇచ్చై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శతం జీవ శరదో వర్ధమాన ఇచ్చనిఖిలమోద్భవతి శతమిది శతం దీర్ఘమాయుః వరుతయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయు పురుషం శతేంద్రియం ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధాన్యం ధనం వసుం బహుపుత్రలాభగం శతతం వత్సరం దీర్ఘమాయుః జిల్లా కార్యాలయ దినదిన అభివృద్ధిరస్తు స్వామి పరిపూర్ణ అనుగ్రహ ప్రసాదిరస్తు. శతమానం భవతి శతాయు పురుషం శతేంద్రియం ఆయుష్యేవేంద్రియం ప్రతిష్టతి. శోభమానం మహీయతే. ధాన్యం ధనం
వసుం బహుపుత్రలాభకం శతసంవత్సరం దీర్ఘమాయుః రోచనో రోచమానం శోభన శోభమానం కళ్యాణం శతమానం భవతి శతాయు పురుషం శతేంద్రియం ఆయుష్యేంద్రియం ప్రతిష్టతి శుభకం శుభం